వెల్కమ్ టు అనూస్ వీడియోస్ అండి. ఆగస్టు 8 శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం రోజున ఈ విధంగా మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో షోడశోపచారాలతో అమ్మవారికి నవవిధ నైవేద్యాలతో భక్షంచ భోజ్యాలు, లేహ్యాలు, నారికేళ సహిత చీర సమాయుక్త నైవేద్యాలు సమర్పించి ఈ విధంగా హారతి పాటలు పాడుకున్నామండి. ముత్తైదుల్ని కూడా పిలిచి మా అందరి ఆచార ప్రకారం బూరెలు నైవేద్యంగా ఇచ్చుకుంటామండి. అమ్మవారికి తొమ్మిది రకాల నైవేద్యాలే కాకుండా 9 రకాల బూరెలు అమ్మవారికి ఒక వాయనం, ముత్తైదుకు ఒక వాయనం ఇచ్చుకుంటామండి. ఆ విధంగానే మా అమ్మాయి వాళ్ళ అత్తగారు కూడా బూరెల వాయనం ఇచ్చుకొని 9 రకాల నైవేద్యాలని అమ్మవారికి సమర్పించి భక్తితో ఈ విధంగా హారతి నీరాజనం ఇచ్చి అమ్మవారికి హారతి పాటలు పాడుకున్నామండి. ఈ విధంగా అమ్మవారికి ఎంత చేసినా తక్కువేనండి. అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు ఉండాలని కొత్త రకంగా ఎప్పటికప్పుడు కొత్తదనంతో కొత్తగా అమ్మవారిని ప్రార్థించుకుంటూనే ఉండాలండి మన శక్తి కొలది. ఈ విధంగా వరలక్ష్మి వ్రతం రోజు కొత్తగా అమ్మవారిని ఆవాహన చేసుకొని ఈ విధంగా చేసుకున్నారు. ఆ శ్రీ మహాలక్ష్మికి ఎంత చేసినా తక్కువేనండి. ఆమెకి ఎప్పటికీ రుణపడి ఉంటాం మనం. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకి మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకి మరుదు, సోమునితో పుట్టువట సొంపు కళలకి మరుదు, కోమలాంగి ఈ జోడి కొడుతనాచారి. చూసారా, సోముని తూబుట్టు తెల్లారి రాఖీ పౌర్ణమి కూడా వచ్చిందండి. అన్నదమ్ములని అప్పచెల్లెళ్ళు కూడా తలుచుకునే రోజు రాఖీ పౌర్ణమి. కానీ ఏదైనా మనకి శ్రావణ మాసంలోనే వస్తుందండి. సోమునితో పుట్టువట సొంపు కళలకి మరుదు, కోమలాంగి ఈ జోడి కుడుతనాచారి. అందరికీ రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు కూడానండి. పనిలో పని అందరూ అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు అందరినీ కలిసే మాసం అండి. అన్ని పూజలకి అనువైన మాసం శ్రావణ మాసం. తప్పకుండా అమ్మదయ అందరికీ ఉండాలని, అమ్మ అనుగ్రహం అందరికీ మీ మీద నా మీద అందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి. జై శ్రీలక్ష్మి, జై శ్రీ.